హాయ్ కుకింగ్ లవర్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ బాగున్నారు కదా. ఈ వీడియోలో పుల్ల మజ్జిగ బంగాళదుంప దోశలు వేయబోతున్నానండి. అప్పటికప్పుడు మనం ఈజీగా వేసుకోగలిగే దోశలండి ఇవి. బంగాళదుంప పుల్ల మజ్జిగతో దోశలు ఏ విధంగా వేయాలో చూసేద్దామా? వీడియోని స్టార్ట్ చేసేద్దామా? ఈ పుల్ల మజ్జిగ బంగాళదుంప దోశలు వేయడానికి 3 బంగాళదుంపలు చిన్న సైజు వండి ఇవి బాయిల్ చేసి తొక్క తీసిన బంగాళదుంపలు 3 తీసుకుంటున్నాను. 1 కప్పు వెన్న తీసిన మజ్జిగను తీసుకున్నానండి. మీరు పుల్లటి మజ్జిగైనా పర్వాలేదు, పుల్లటి పెరుగైనా పర్వాలేదు. పెరుగు అయితే కప్పు కంటే కొద్దిగా తక్కువగా తీసుకోండి. నేను వెన్న తీసిన మజ్జిగ 1 కప్పు తీసుకున్నాను. ఈ మజ్జిగని ఒక స్టీల్ గిన్నెలో వేసుకుని ఇందులోకి బియ్యం పిండి కప్పు తీసుకుంటున్నానండి. కప్పు కంటే కొద్దిగా ఎక్కువగా బియ్యం పిండి, 1 టేబుల్ స్పూన్ మైదా. ఈ మజ్జిగలో ఇవి 2 కలిసేలా కలుపుకుందాం. ముందే వాటర్ యాడ్ చేయకూడదండి. ఈ విధంగా ఈ పిండిలో మజ్జిగలో కలిసేలా కలుపుకుందాం. మజ్జిగ ఎక్కువగా ఉంటే దోశలు మళ్ళీ రావు. ఈ విధంగా ఉండాలి. ఇప్పుడు ఇందులోకి వాటర్ యాడ్ చేసుకుందామండి. వాటర్ యాడ్ చేసుకుని కలుపుకుందాం. ఈ పిండి ముందు రోజు కూడా మనం నానబెట్టుకోవచ్చండి. పుల్ల మజ్జిగలో ఈ పిండి ముందు రోజు నైటే కలుపుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకుని ఉదయం వేసుకునే ముందు 1 గంట బయట పెట్టుకుని బాయిల్ చేసిన బంగాళదుంపల పేస్ట్ వేసుకుని కలుపుకుని దోశలు వేసుకోవచ్చు. ముందు రోజు నైట్ వేసుకున్నా కూడా చాలా బాగా వస్తాయి. అప్పటికప్పుడు వేసుకున్నా కూడా బాగానే ఉంటాయండి. ఈ పిండి కలిసేలా బాగా కలుపుకుని ఇందులోకి ఈ బంగాళదుంపలు మిక్సీ జార్లో వేసి ఇలా చేత్తో కొద్దిగా నలిపి మిక్సీ జార్లో వేసి కొంచెం వాటర్ యాడ్ చేసి పేస్ట్లా చేసుకుందాం. కొంచెం చేత్తో మెదిపి వాటర్ వేసి మిక్సీ పట్టుకుంటున్నానండి. ఈ విధంగా మెత్తగా పేస్ట్లా చేయాలి. ఈ బంగాళదుంప పేస్ట్ని కూడా ఈ గిన్నెలోకి వేసుకుందాం. ఇందులో సరిపడా సాల్ట్ వేస్తున్నాను. 1 టీ స్పూన్ వేస్తున్నానండి సాల్ట్. కొంచెం వాటర్ వేసి ఈ బంగాళదుంప పేస్ట్ ఈ సాల్ట్ కలిసేలా వాటర్ యాడ్ చేసుకుంటూ మనం దోశలు వేసుకోవడానికి వీలుగా వాటర్ని కలుపుకొని పిండిని బాగా కలుపుకుందాం. ఇలా బాగా కలుపుకొని ఈ పిండిని మూతపెట్టి పక్కన 1 గంట సేపు పక్కన పెట్టుకుందామండి. ఇలా కాసేపు పిండి నానితే దోశలు బాగా వస్తాయి. ముందు రోజు నానబెట్టుకున్నా కూడా చాలా బాగా వస్తాయి దోశలు. టైం ఉంటే మీరు ముందు రోజే కలిపేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకోండి. వేసుకునే ముందు 1 గంట ముందు బయట పెట్టుకుంటే సరిపోతుంది. బాగా కలుపుకొని ఈ పిండిని పక్కన పెట్టుకుందాం 1 గంట. ఇదిగోండి, గంట సేపు నానింది మజ్జిగలో ఈ పిండి. ఇప్పుడు ఇవి దోశల కింద వేసుకుందాం. ఇందులోకి నేను ఉల్లిపాయ, పచ్చిమిర్చి, అల్లం ముక్కలు చిన్న చిన్నగా కట్ చేశానండి. బాగా చిన్నగా కట్ చేసుకోవాలి. 1 టీ స్పూన్ జీలకర్ర ఇవన్నీ వేసి దోశలు వేసుకుందాం. స్టవ్ వెలిగించి పాన్ పెడుతున్నానండి. ఇది మామూలు పానే, నాన్ స్టిక్ కాదు. ఈ పాన్ వేడెక్కాక కొద్దిగా ఆయిల్ వేసి ఆయిల్ మొత్తం పాన్కి రాసుకుని ఈ పిండిని బాగా కలుపుకుని దోశలో వేసుకోవాలండి. గరిటతో చుట్టూ వేసుకోవాలి ముందు, అప్పుడు మనం మధ్యలో వేసుకోవాలి. ఈ విధంగా అయితే మనకి దోశలు పల్చగా వస్తాయండి. ఒక చోట వేసుకుంటే మందంగా వస్తాయి దోశలు. పల్చగా ఉండి క్రిస్పీగా ఉంటే టేస్ట్ బాగుంటుంది. ఈ విధంగా రేకంతా వేసుకున్న తర్వాత ఈ దోశ మీద మనం కట్ చేసిన ఉల్లిపాయ, పచ్చిమిర్చి, అల్లం, జీలకర్ర ఇవన్నీ బాగా కలుపుకొని
మొత్తం దోశ అంతా వేసుకోవాలి. ఈ ముక్కలు ఉల్లిపాయ ముక్కల్ని ఇలా వేసుకుని అట్ల పుల్లతో ఒకసారి ఫ్రెష్ చేసి మీడియం ఫ్లేమ్లో వేగనిద్దామండి. ఒకవైపు వేగింది కదా ఈ దోశ, రెండో వైపుకి తిప్పుకుందాం. ఉల్లిపాయ ముక్కలు అవి ఎక్కువ వేసుకుంటే టేస్ట్ బాగుంటుందండి. రెండో వైపు తిప్పుకుందాం. ఈ దోశ పిండిని మనం ముందు రోజు నైట్ నానబెట్టుకుంటే ఇంకా చాలా బాగా వస్తాయండి. ఇంకా పల్చగా వస్తాయి, క్రిస్పీగా కూడా వస్తాయి. టైం ఉంటే అలా వేసుకోవచ్చు, లేకపోతే అప్పటికప్పుడు కలుపుకుని ఒక అరగంట సేపు పక్కన పెట్టుకుని కూడా వేసుకోవచ్చు. ఇదిగోండి దోశ వేగిందో ప్లేట్లోకి తీసుకుందాం. అదేవిధంగా మళ్ళా ఆయిల్ రాసి ఇంకో దోశను కూడా వేసుకుందాం. వాటర్ చూసుకోండి, మీరు దోశ వేసుకునేటప్పుడు కొద్దిగా చిక్కగా ఉంటే మళ్ళీ వాటర్ యాడ్ చేసుకోండి. బాగా పలుచగా ఉంటే దోశ రాదు, బాగా చిక్కగా ఉన్నా కూడా దోశలు పలుచగా రాకుండా మందంగా వస్తాయి, టేస్ట్ బాగోదు. మీరు చూసుకుని వీళ్ళని బట్టి వాటర్ని యాడ్ చేయండి. ఇలా వేసుకుని దీని మీద ఉల్లిపాయ ముక్కలు కూడా వేసి మీడియం ఫ్లేమ్లోనే ఈ దోశలు వేగనిద్దాం. బంగాళదుంప పేస్ట్ వేయడం వల్ల టేస్ట్ బాగుంటుందండి, క్రిస్పీగా వస్తాయి, పలచగా వస్తాయి మజ్జిగట్లు. బంగాళదుంప దోశలను కూడా అంటారు వీటిని. రెండో వైపు తిప్పుకుందాం. మీకు వీలైతే ముందు రోజు నైటే కలుపుకుంటే పిండి బాగా నానుతుంది కదా, బాగా వస్తాయండి, విరిగిపోకుండా దోశలు పలచగా వస్తాయి, క్రిస్పీగా కూడా ఉంటాయి. అదేవిధంగా రెండో వైపు కూడా నూనె వేసి ఈ దోశను కూడా మీడియం ఫ్లేమ్లో వేగనిద్దాం. ఇది కూడా వేగింది కదా, ప్లేట్లోకి తీసుకుందామండి. ఇందులోకి నేను కొత్తిమీర పచ్చడి చేశానండి, ముందు రోజు నైటే చేసేసాను. కొత్తిమీర పచ్చడి బాగుంటుంది. మీ దగ్గర ఏదైనా చట్నీ ఉంటే ఏ చట్నీతోటన్నా మనం నంచుకోవచ్చు ఈ దోశలోకి. అయితే ఇవి చాలా ఈజీగా వేసేసుకోవచ్చండి. ఈ బంగాళదుంప మజ్జిగతో వేసిన దోశలు మీకు నచ్చితే ఈ వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, పక్కనున్న బెల్ని యాక్టివేట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.